Hi students, welcome to Jagan's classroom. This is M. Jagan Mohan Rao, PGT in Commerce. మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్లో భాగంగా ఇంతవరకు 4 వీడియోస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ పార్ట్ 5. ఇన్ దిస్ పార్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజానర్డ్. సో ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మనకి అకౌంటెన్సీ సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ ఉన్న ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో డిజానర్డ్ అనే సెక్షన్ నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డిజానర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 10th ప్రాబ్లం నుండి మనకి డిజానర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. అయితే డిజానర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. డిజానర్ మీన్స్ ఎవరైతే బయ్యర్ ఉన్నారో, అంటే గూడ్స్ క్రెడిట్ మీద ఎవరైతే కొనుక్కున్నారో బయ్యర్, అలాగే ఎవరైతే యాక్సెప్ట్ చేసి బిల్ మీద సైన్ చేశారో ఆ వ్యక్తి, దట్ మీన్స్ డ్రాయి, ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ he fails to repay the amount. అంటే ఆ వ్యక్తి గడువు తేదీ 2 months అయితే 2 months, 3 months అయితే 3 months గడువు తేదీ పూర్తవగానే ఆయన రీపేమెంట్ చేయలేకపోతాడు కొన్ని కారణాల వలన. సో అలాంటప్పుడు సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎటువంటి చర్యలు తీసుకుంటాడు, సో చర్యలు తీసుకుంటే దానికి ఎంట్రీస్ ఏం రాస్తాం అన్నది ఈ ప్రాబ్లమ్స్లో ఉంటాయి. సో ప్రాబ్లం ఒకసారి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది సిచ్యువేషను. కోటిరెడ్డి పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ ₹12,000 ఫ్రమ్ రాజారెడ్డి ఆన్ 25th March 2014. ఇక్కడ హూ ఈజ్ ద బయ్యర్? కోటిరెడ్డి ఈజ్ ద బయ్యర్, రాజారెడ్డి ఈజ్ ద సెల్లర్. ఓకే, చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందువల్లంటే సాధారణంగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కోటిరెడ్డి ప్లేస్లో రాజారెడ్డి అని నేమ్ రాసేస్తుంటారు. అప్పుడు మనకి అమౌంట్ డేట్ కరెక్ట్ అయినా ఎంట్రీ తప్పవడం మూలంగా మనకి మార్క్స్ కోల్పోవడం జరుగుతుంది. ఓకే, ఆన్ 25th March 2014 అండ్ యాక్సెప్టెడ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ అపాన్ హిమ్ బై రాజారెడ్డి పేబుల్ ఆఫ్టర్ 2 months. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి ప్రాబ్లం ఇన్ ఎనీ సిచ్యువేషన్, ప్రతి ప్రాబ్లంకి ఎంతవరకు కామన్గా ఉంటుంది అంటే ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్ ఎప్పుడు కామన్గా ఉంటుందో మనకు వచ్చే జర్నల్ ఎంట్రీస్ కూడా కామన్గా వస్తాయి. సో మారేది ఏంటంటే తర్వాత, అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి మనం. ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ కోటిరెడ్డి డిజానర్డ్ ద బిల్, ఇది మనకి డిఫరెన్స్. సో ఈ సెంటెన్స్ బట్టి మనం డిజానర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని హెడ్డింగ్ పెట్టుకొని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ డిజానర్ ఆఫ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కిందకు వస్తాయి. అలా కాకుండా మనకి ఎగ్జామ్లో ఒక ప్రాబ్లం ఇస్తే అది ఆనర్ అయ్యిందా డిజానర్ అయ్యిందా అన్న విషయాన్ని మనం ఇక్కడ మిడిల్ ఆఫ్ ద ప్రాబ్లం చూసుకుంటే అర్థమవుతుంది. సో ఇక్కడ ఆనర్ అయితే ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ హీ పెయిడ్ ద అమౌంట్, లేదా హీ యాక్సెప్టెడ్ టు పే అని రకరకాలుగా మనకి సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ కోటిరెడ్డి డిజానర్డ్ ద బిల్. సో ఆనర్ అంటే పే చేయడం ఆన్ ద మెచ్యూరిటీ డేట్, ఇక డిజానర్ అంటే ఈ ఫెయిల్స్ టు రీపే అనమాట, పే చేయలేకపోయాడు. రాజారెడ్డి పెయిడ్ ₹80 యాజ్ నోటింగ్ ఛార్జెస్, ఇదొక కొత్త సెంటెన్స్. ఆల్రెడీ మీకు నోటింగ్ ఛార్జెస్ అంటే ఏంటి ఇవన్నీ కూడా పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాస్ ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రాజారెడ్డి, అంటే రాజారెడ్డి అనేవాడు సెల్లర్, ఇక్కడ అమ్మిన వ్యక్తి, గూడ్స్ అమ్మిన వ్యక్తి. సో రాజారెడ్డి యొక్క బుక్స్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఓకే, సో కోటిరెడ్డి పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 12,000 ఫ్రమ్ రాజారెడ్డి ఆన్ 25th March 2014. సో దీనికి మనం ఎంట్రీ ముందు రాసిద్దాం, అంటే క్రెడిట్ సేల్స్కి ఎంట్రీ. ఎందువల్ల అంటే రాజారెడ్డి ఈజ్ ద సెల్లర్ కాబట్టి క్రెడిట్ సేల్స్కి ఎంట్రీ రాయాలి. సో కోటిరెడ్డి ఈజ్ ద బయ్యర్ ఆన్ విచ్ డే 25th March. సో 25/3/14 కోటిరెడ్డి అకౌంట్ డెటార్, కోటిరెడ్డి ఈజ్ ద బయ్యర్, సో హీ ఈజ్ ద రిసీవర్ టు సేల్స్ అకౌంట్ 12,000 బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్. ఓకే, సో క్రెడిట్ సేల్స్ జరిగింది కాబట్టి ఈ ఎంట్రీ మనం రాస్తున్నాం. నెక్స్ట్ వన్, యాక్సెప్టెడ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రాన్ అపాన్ హిమ్ బై రాజారెడ్డి పేబుల్ ఆఫ్టర్ 2 months. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది, సో దానికి కూడా ఎంట్రీ రాసిద్దాం. ఆన్ ద సేమ్ డేట్ 25th March 14 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు కోటిరెడ్డి అకౌంట్ బీయింగ్ ద బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ కోటిరెడ్డి.
12,000. ఓకే, ఈ రెండు ఎంట్రీలు కూడా మనం చూసినట్టయితే లాస్ట్ ప్రాబ్లమ్స్లో వచ్చిన ఎంట్రీసే ఉన్నాయి, మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో వచ్చిన ఎంట్రీసే. ఓకే, ఇప్పుడు మనకి మారుతుంది, ప్రాబ్లం మారుతుంది. ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ కోటిరెడ్డి డిజానర్ ద బిల్. సో కోటిరెడ్డి బయ్యర్ కదా, సో కోటిరెడ్డి పే చేయలేకపోయాడు, అమౌంట్ని పే చేయలేకపోయాడు ఆన్ ద డ్యూ డేట్. సో అమౌంట్ పే చేయకపోతే ఏం చేస్తాడు, సెల్లర్ ఊరుకోడు కదా, రాజారెడ్డి నోటీస్ పంపిస్తాడు. సో నోటీస్ ఎలా పంపిస్తారంటే త్రూ ఏ లాయర్. దానికి కొన్ని ఖర్చులు అవుతాయి, ఆ ఖర్చులనే మనం ఏమని పిలుస్తున్నామంటే నోటింగ్ ఛార్జెస్ అని పిలుస్తాం. సో నోటింగ్ ఛార్జెస్ ఎక్స్పెన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రార్ అంటే సెల్లర్ పెట్టుకున్నప్పటికీ కూడాను అల్టిమేట్గా ఆ నోటింగ్ ఛార్జెస్ కూడా ఎవరు బాధ్యులు అంటే ఈ కోటిరెడ్డి, ఐ మీన్ బయ్యరే బాధ్యుడు. అందువలన రాజారెడ్డి పెయిడ్ ₹80 యాజ్ నోటింగ్ ఛార్జెస్. దీనికి ఎలా ఎంట్రీ రాస్తున్నామో చూద్దాం ఒకసారి. ఓకే, థర్డ్ ఎంట్రీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ థర్డ్ ఎంట్రీ ఇది మల్టిపుల్ ఎంట్రీ, ఇది మీకు 2 ఎంట్రీస్ రూపంలో అయినా రాయొచ్చు. మీకు ఆల్రెడీ ఇది మీకు థర్డ్ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 2 ఎంట్రీస్ రూపంలో అయినా రాయొచ్చు, లేదా ఆ 2 ఎంట్రీస్ని మిక్స్ చేసి మల్టిపుల్ ఎంట్రీ రూపంలో కూడా రాయొచ్చు. సో ఎలా రాసినా మనకి ఎగ్జామ్లో మార్క్స్ ఇస్తారు. సో డేట్ ఇక్కడ మెచ్యూరిటీ డేట్ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఇక్కడ 2 months, మనకి 2 months ఆఫ్టర్ పేబుల్ ఆఫ్టర్ 2 months అన్నారు కదా. సో 2 యాడ్ చేయాలి, 2 months యాడ్ చేసినట్టయితే థర్డ్ మంత్కి 3కి 2 యాడ్ చేస్తే 5th month అవుతుంది. 25కి 3 days, డేస్ ఆఫ్ గ్రేస్ 3 రోజులు ఉంటాయి కదా. సో ఆ 3 days మనం యాడ్ చేసినట్టయితే 28, 5, 14. సో మనకి ఈ విధంగా డేట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే ఈ కోటిరెడ్డి మరలా డెటార్ అవుతున్నాడు ఇక్కడ. ఎందువల్లంటే యాక్చువల్గా అంతకుముందు మనకి బిల్స్ రిసీవబుల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కోటిరెడ్డిని మనం క్రెడిట్ చేసాం. కానీ ఇప్పుడు ఆ బిల్స్ రిసీవబుల్ టైం అయిపోయింది, సో దాన్ని మనం రివర్స్ చేసేస్తున్నాం. సో ఈ ఎంట్రీ రివర్స్ అవుతుంది, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కోటిరెడ్డి అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో కోటిరెడ్డి అగైన్ డెటార్ అవుతున్నాడు, సో అందువల్ల ఈయన డెబిట్ చేసాం టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకే, సో అది పక్కన పెట్టినట్టయితే నెక్స్ట్ నోటింగ్ ఛార్జెస్ మనం పే చేసాం, నోటింగ్ ఛార్జెస్ పే చేసాం. దానికి కూడా బాధ్యుడు ఎవరు, కోటిరెడ్డి. దానికి కూడా డెటార్ అంటే అవి చెల్లించవలసిన బాధ్యత కూడా కోటిరెడ్డి మీద ఉంది. అలాగే మన దగ్గర నుండి క్యాష్, మన దగ్గర మీన్స్ ఎవరు, రాజారెడ్డి. రాజారెడ్డి దగ్గర నుండి క్యాష్ గోజ్ అవుట్ కాబట్టి క్రెడిట్ అయ్యింది. యాక్చువల్ 2 ఎంట్రీలు ఇవి, ఒకసారి చూద్దాం. కోటిరెడ్డి అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్, కోటిరెడ్డి అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. ఈ 2 ఎంట్రీస్ని మనం కలిపి మల్టిపుల్ ఎంట్రీగా మార్చి చేంజ్ చేసి మనం ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు అమౌంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే డెబిట్ అమౌంట్స్ క్రెడిట్ అమౌంట్స్ టాలీ అవ్వాలి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్ టోటల్ వాల్యూ ఎంత అంటే యాక్చువల్ వాల్యూ 12,000 బిల్స్ రిసీవబుల్, ఇదిగోండి ఈ 12,000. అలాగే నోటింగ్ ఛార్జెస్ ఎంత పే చేశారు, ₹80 పే చేశారు రాజారెడ్డి. సో కోటిరెడ్డి హ్యాస్ టు పే అల్టిమేట్లీ ₹80. సో ఈ 12,000 and 80 ఈ మొత్తం టోటల్ అమౌంట్ కోటిరెడ్డి పే చేయాలి. సో ₹12,080 మనం డెబిట్ వేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఓవరాల్గా ₹12,080 కోటిరెడ్డి రాజారెడ్డికి బాకీ పడి ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది అది నెక్స్ట్ సిచ్యువేషన్. సో మనకి ఇచ్చినంత వరకు ప్రాబ్లమ్ని మనం జర్నల్ ఎంట్రీస్ రాసేసాం. ఈ విధంగా మనం ఈ 3 ఎంట్రీస్ రాసినట్టయితే, అంటే యాక్చువల్ థర్డ్ ఎంట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో 3 ఎంట్రీస్ రాసినట్టయితే వీ విల్ బీ గివెన్ 5 out of 5 marks. ఓకే, నెక్స్ట్ వన్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ సిచ్యువేషన్, అంటే బిల్ సెల్లర్ దగ్గర ఉంది. ఓకే, ఈవెన్ ఆనర్లోని 4 సిచ్యువేషన్స్ 4 మెథడ్స్ వస్తాయి, డిజానర్లో కూడా మనకి 4 సిచ్యువేషన్స్ ఆర్ 4 మెథడ్స్ వస్తాయి, సేమ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు 11th ప్రాబ్లం చూద్దాం. పార్వతి సోల్డ్ గూడ్స్ వర్త్ ₹14,000 టు సునీత. సో పార్వతి ఈజ్ ద సెల్లర్. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎలా కన్ఫ్యూజ్ అవుతుంటారంటే ఇక్కడ చూద్దాం చిన్న ఎగ్జాంపుల్. ఫస్ట్ ప్రాబ్లంలో కోటిరెడ్డి ఫస్ట్ నేమ్ ఇచ్చారు, కానీ కోటిరెడ్డి పర్చేజ్డ్. సో ఫస్ట్ నేమ్ వచ్చింది కదా అనుకుని కోటిరెడ్డి సెల్లర్ అయిపోరు, సెకండ్ నేమ్ వచ్చిందని రాజారెడ్డి బయ్యర్ అవ్వరు.
సో సాధారణంగా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అంటే ఫస్ట్ నేమ్ వచ్చింది కదా, ఇక్కడ సోల్డ్ గూడ్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ట్రాన్సాక్షన్ కానీ రివర్స్లో అర్థం చేసుకున్నాము అంటే ఎంట్రీ తప్పు అవుతుంది. అది నేను ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేది. ఎంట్రీ తప్పు రాసేస్తాం అంటే ఎంట్రీలో నేమ్ తప్పు రాసామంటే అది రివర్స్ అయిపోతుంది అనమాట ఆ ట్రాన్సాక్షన్. ఓకే, అమ్మేవాడు కొనేవాడు అమ్మేవాడు అయిపోతాడు. అది జరిగితే మరి ప్రాబ్లం తప్పైనట్టే కదా. నెక్స్ట్, పార్వతి సోల్డ్ గూడ్స్. సో పార్వతి ఈజ్ ద సెల్లర్ హియర్ అండ్ సునీత ఈజ్ ద బయ్యర్. On which date? 1st January 2014. Sunita paid rupees 4,000 immediately, and for the balance she accepted a bill of exchange drawn upon her by Parvati, payable after 3 months. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక ట్రాన్సాక్షన్ యాడ్ అయింది ఈ ప్రాబ్లంలో. పార్వతి discounted the bill immediately with her bank at the rate of 10% per annum. On the due date, Sunita dishonored the bill and the bank paid rupees 30 as noting charges, passed the necessary journal entries in the books of Parvati. So far, this is the difficult problem. ఎంతవరకు మనం చేసిన ప్రాబ్లమ్స్లో this is the most difficult problem and compared to previous problems. ఓకే, అయితే చాలా జాగ్రత్తగా, ఏమీ లేదు, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ని మనం అర్థం చేసుకొని దానికి ఎంట్రీ రాసుకొని వెళ్ళిపోవడమే. మనం ఎవరి బుక్స్లో ఎంట్రీస్ రాయమన్నారు? ఇన్ ద బుక్స్ ఆఫ్ పార్వతి. సో మనం పార్వతి బుక్స్లో ఎంట్రీ రాసే ముందు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? పార్వతి సోల్డ్ గూడ్స్ 14,000కి పే చేశారు. ఓకే, సోల్డ్ గూడ్స్ ఇక్కడ చూసినట్టయితే ముందు క్రెడిట్ ట్రాన్సాక్షన్ కింద దాన్ని నోట్ చేద్దాం. 1/1/14 సునీత అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ 14,000. సో సునీత ఈజ్ ద బయ్యర్ హియర్. సునీత ఈజ్ ద బయ్యర్. అయితే ఇక్కడ ఏం జరిగిందంట? ఆన్ ద సేమ్ డేట్ మనకి సునీత పేడ్ 4,000 ఇమీడియట్లీ, అంటే 4,000 పే చేసేసారు. ఇది ఇక్కడ మనకి యాడ్ అయ్యింది కొత్తగా. అంటే 14,000లో తన దగ్గర 4,000 క్యాష్ ఉంది. ఆ సునీత పేడ్ దట్ క్యాష్. సో క్యాష్ అకౌంట్ డెటార్ టు సునీత అంటే క్యాష్ పే చేసేసారు కాబట్టి క్యాష్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కదా. సో క్యాష్ కమ్స్ ఇన్, క్యాష్ అకౌంట్ డెటార్ టు సునీత. సునీత ఇస్ ద గివర్ హియర్. సో ఆన్ ద సేమ్ డేట్ 4,000 బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీత. అది సునీత దగ్గర నుండి క్యాష్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి. సో మనం ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ రావచ్చు, సార్ మరి క్యాష్ సేల్స్ 4,000 రాసి క్రెడిట్ సేల్స్ 10,000 రాయొచ్చు కదా అనేసి. కానీ మనకి ట్రాన్సాక్షన్ ఇక్కడ అమౌంట్ 14,000 డైరెక్ట్గా ఇచ్చారు. సో దాని ముందు క్రెడిట్ ట్రాన్సాక్షన్ కింద కన్వర్ట్ చేసి తర్వాత 4,000 క్యాష్ కింద 10,000 బిల్స్ రిసీవబుల్ కింద డివైడ్ చేస్తాం. సో అది ఇక్కడ జరుగుతుంది. సో 1/1/14 క్యాష్ అకౌంట్ డేటా టు 4,000 అండ్ టు సునీత అకౌంట్. తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 14,000 మైనస్ 4,000 ఈజ్ ఈక్వల్ టు 10,000. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 10,000 ఉంది. సో 10,000 పే చేయాలి మనకి ఇంకా సునీత. సో సునీత ఏం చేస్తుంది అంటే ఇక్కడ she accepted a bill of exchange drawn upon her by Parvati payable after 3 months. సో పార్వతికి 3 months తర్వాత బిల్ పే చేస్తానని తన యొక్క యాక్సెప్టెన్స్ని తెలియజేసి బిల్ రిటర్న్ చేయడం జరిగింది. సో ఆన్ ద సేమ్ డేట్ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు సునీత అకౌంట్ బీయింగ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ సునీత 10,000. యాక్చువల్గా మనకి ఎంతవరకు ఏం జరిగిందంటే ఎంత సేల్స్ జరిగిందో అంతకి బిల్ వచ్చింది. కాకపోతే ఇది మధ్యలో చిన్న ఏమి యాడ్ అయిందంటే ట్రాన్సాక్షన్ కొంత అమౌంట్ పే చేయడం జరిగింది ఇమీడియట్లీ. సో ఆ అమౌంట్కి మనం ఎంట్రీ రాసుకొని ఆ అమౌంట్ని ఎక్స్క్లూడ్ చేసి 10,000ని ఇక్కడ బిల్ రాస్తాం. దీన్ని మనం మర్చిపోయి 14,000 డైరెక్ట్గా బిల్ రాసామంటే ఇక్కడ నుండి లెక్క తప్పు అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు మనకి తర్వాత ఏం జరిగింది? పార్వతి డిస్కౌంటెడ్ ద బిల్ ఇమీడియట్లీ విత్ హెర్ బ్యాంక్ అట్ 10% per annum. సో పార్వతి వెంటనే బిల్ డిస్కౌంట్ చేసేసింది. ఇమీడియట్లీ అన్నారు. ఇమీడియట్లీ మీన్స్ ఆన్ ద సేమ్ డేట్, అదే డేట్ వేసుకోవాలి. 10% per annum. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. ముందుగా 10,000 బిల్ వర్త్ ఎంత? 10,000. 10% ఇక్కడ బిల్ యొక్క డ్యూరేషన్ అంటే టర్మ్ 3 months. సో 3 months కాబట్టి 3 months 3/12 వేయాలి.
10,000 ఇంటూ 10/100 ఇంటూ 3/12, 12 నెంబర్ ఆఫ్ మంత్స్ పర్ ఇయర్. సో 250 వస్తుంది మనకి. సో ఇది మనం కూడా ఫస్ట్ మెథడ్లో వచ్చిందే, ఐ మీన్ లాస్ట్ వీడియోలో, ప్రీవియస్ వీడియోలో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ. సో బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్, 2 బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్ యొక్క వర్త్ ఎంత? యాక్చువల్గా 10,000. ఈ 10,000 ఇక్కడ క్రెడిట్ సైడ్ వేయాలి. 10,000లో డిస్కౌంట్ లెస్ చేయాలి 250. తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఆయనకి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనమాట. 10,000 - 250 = 9,750 రూపీస్. సో బ్యాంక్ అకౌంట్లో ఈ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో ఈ డిస్కౌంట్ 250 ఆ వ్యక్తి కోల్పోతాడు, రాజారెడ్డి పార్వతి కోల్పోతుంది. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఓల్డ్ సిచ్యువేషనే. ఇప్పుడు యాక్చువల్గా బిల్ ఆనర్ అయితే ఇక్కడతో లెక్క అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బిల్ డిజానర్ అయ్యింది. దట్ టు ద సెల్లర్ పెయిడ్ నోటింగ్ ఛార్జెస్ యాజ్ వెల్. సో ₹30 as noting charges. On the due date, Sunita dishonored the bill and the bank paid ₹10 as noting charges. బిల్ ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఉంది బిల్. సో ఎందుకంటే యాక్చువల్గా ఓనర్షిప్ రైట్స్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిపోయి, ఎప్పుడైతే డిస్కౌంట్కి మనం బిల్ని ఇచ్చామో బ్యాంక్కి. సో ఇప్పుడు నోటింగ్ ఛార్జెస్ నోటీస్ బ్యాంక్ పంపిస్తుంది. సో ఇక్కడ చూద్దాం, 4/4/14 3 months బిల్ కదా. 1 + 3 4 అండ్ 1 + 3 4, 3 days 3 months. 3 days అనేది మనకి డేస్ ఆఫ్ గ్రేస్, 3 months బిల్ యొక్క డ్యూరేషన్. ఓకే, సునీత అకౌంట్. సునీత ఎవరు? ఇక్కడ బిల్ ఎవరు రాసిచ్చారో వాళ్ళు సునీత, అంటే ద డ్రాయి. సునీత అకౌంట్ డెటార్ టు బ్యాంక్. సో యాక్చువల్ ఇది మల్టిపుల్ ఎంట్రీ, 2 ఎంట్రీలు కలిపి రాసాం. కాకపోతే 2 ఎంట్రీస్లో కూడా సునీత డెబిట్ అవుతుంది, అలాగే బ్యాంకే క్రెడిట్ అవుతుంది. అందువల్ల మనకి డెబిట్ లైన్లోనే ఒక రో వచ్చింది అండ్ క్రెడిట్ లైన్లో కూడా ఒక రో వచ్చింది. కానీ ఇక్కడ అమౌంట్ చూడండి, అంటే యాక్చువల్గా సునీత మన బిల్ అమౌంట్ 10,000, నోటింగ్ ఛార్జెస్ 30,000 బ్యాంక్కి బాకీ పడి ఉంది. ఎందుకంటే నోటింగ్ ఛార్జెస్ కూడా బ్యాంక్ చెల్లించింది కదా. సో అవి కూడా సునీత హ్యాస్ టు పే అనమాట. సో 10,000 30 రూపీస్, 10,000 30 రూపీస్. ఇక్కడ ఓన్లీ 10,000 వేసి ఆపిస్తే అమౌంట్ ప్రకారం మనకి ఆ ఎంట్రీ తప్పు అవుతుంది, మార్క్స్ కొన్ని కోల్పోతారు. అందువల్ల చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. యాక్చువల్లీ ఈ 2 ఎంట్రీలు రాయొచ్చు. సునీత అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ 10,000, సునీత అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్ 30 రూపీస్ అని 2 ఎంట్రీస్గా డివైడ్ చేసి రాయొచ్చు. సో మనం ఆ 2 ఎంట్రీస్ని మిక్స్ చేసి మన అమౌంట్ని యాడ్ చేసి రాసేసాం. ఇలా రాసుకోవచ్చు. అయితే నెరేషన్ కలిపి రాయాలి. బీయింగ్ ద బిల్ డిజానర్డ్, ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్, అండ్ నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ బై ద బ్యాంక్. సో నోటింగ్ ఛార్జెస్ కూడా ఎవరు పే చేశారంటే బ్యాంక్ పే చేసింది. సో ఈ విధంగా మనం రాసుకున్నట్టయితే మనకి ఈ ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్, ఈ జర్నల్ ఎంట్రీస్ని ఒకసారి పాజ్లో పెట్టి చూసుకోండి. చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. On 1st January 2014, Hari accepted 3 months bill for ₹12,000. డైరెక్ట్గా బిల్లే మనకు చెప్పారు, అంటే ఇక్కడ క్రెడిట్ సేల్స్ ఇవ్వలేదు. డ్రాన్ ఆన్ హిమ్ బై రాజు. ఓకే, రాజు డిస్కౌంటెడ్ ద బిల్ విత్ హిస్ బ్యాంక్ at 9% per annum on the same day. On the due date, Hari dishonored his acceptance. Pass the necessary journal entries in the books of Raju. ఓకే, సింపుల్గా ఉంది యాక్చువల్గా ప్రాబ్లం. అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ లేవు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ సేల్స్ అనే ట్రాన్సాక్షన్ ఇవ్వలేదు, డైరెక్ట్గా యాక్సెప్టెన్స్ ఆఫ్ ద బిల్ ఇచ్చారు. అది జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత బ్యాంక్లో డిస్కౌంట్ చేశారు, సెకండ్ సిచ్యువేషను. ఆన్ ద డ్యూ డేట్ ద బిల్ ఈజ్ డిజానర్డ్, దెర్ ఈజ్ నో నోటింగ్ ఛార్జెస్ యాజ్ వెల్. సో మనకి ఇంట్రెస్ట్ చూసుకుందాం. సో బిల్ రాజు బుక్స్లో మనం ఎంట్రీస్ రాసుకోవాలి. సో హూ ఈజ్ ద యాక్సెప్టర్? హరి.
ఆన్ 1/1/14 బిల్స్ రిసీబుల్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు కాబట్టి బిల్స్ రిసీబుల్ అకౌంట్ డెటార్ టు హరి అకౌంట్, ఇక్కడ క్రెడిట్ సేల్స్ లేదు ఈ ప్రాబ్లంలో, అందువల్ల డైరెక్ట్గా ఈ ఎంట్రీకి వెళ్ళిపోతున్నాం. 12,000 సో 12,000. నెక్స్ట్ బిల్ని డిస్కౌంట్ చేస్తున్నారు, ఎవరు? రాజు బ్యాంక్లో డిస్కౌంట్ చేస్తున్నాడు at the rate of 9% per annum on the same day. సో 3 months బిల్ ఇది. సో 3 months బిల్ కాబట్టి ఇది చూసుకోవాలి, క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. 12,000 ఇంటూ 9/100 అండ్ 9% ఇచ్చారు కాబట్టి 3/12, 3 months కదా బిల్ యొక్క డ్యూరేషను. 3 వేస్తున్నాం. సో మనకి 270 వస్తుంది, డిస్కౌంట్ 270 వస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్ యొక్క అమౌంట్ ఎంత? యాక్చువల్గా 12,000. డిస్కౌంట్ మనం ఎంత క్యాలిక్యులేట్ చేసాం? 270. సో 12,000 మైనస్ 270 ఈజ్ ఈక్వల్ 11,730 రూపీస్. సో ఈ 11,730 రూపీస్ అతని యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు బ్యాంక్ వారు, డిస్కౌంట్ మినహాయించి. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఓనర్ ఈ బిల్కి అంటే బ్యాంక్ ఓనర్. కానీ ఏం జరిగింది? ఆన్ ద డ్యూ డేట్ హరి డిజానర్డ్ హిజ్ యాక్సెప్టెన్స్. హరి పే చేయలేకపోయాడు. డిజానర్ మీన్స్ పే చేయలేకపోయాడు, హీ ఫెయిల్ టు పే. సో డ్యూ డేట్ 3 months కదా, 3 months 3 days. సో 1 + 3 4, 1 + 3 4, 4 4 14. హరి అకౌంట్ మరలా రివర్స్ అయిపోతుంది, ఎందుకంటే హరి డెటార్ అయిపోతాడు. మరలా ఎప్పుడైతే గడువు తేదీ దాటిపోయిందో హరి డెటార్ అవుతాడు. సో హరి అకౌంట్ డెటార్. బ్యాంక్ అకౌంట్ బిల్ ఎవరి దగ్గర ఉంది? ప్రస్తుతానికి బ్యాంక్లో ఉంది. సో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు అక్కడ మళ్ళీ క్రెడిటర్ అవుతారు. సో బ్యాంక్ అకౌంట్ 12,000 బీయింగ్ ద బిల్ ఈజ్ డిజానర్డ్. అది విషయం, బీయింగ్ ద బిల్ ఈజ్ డిజానర్డ్. ఎందుకంటే నోటింగ్ ఛార్జెస్ లేవు. సో ఆ నెరేషన్ రాసి ఆపేస్తాం. ఒకవేళ నోటింగ్ ఛార్జెస్ పే చేస్తే అండ్ నోటింగ్ ఛార్జెస్ పెయిడ్, ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లంలో ఎలా వచ్చిందో అలాగే అండ్ నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ అని రాస్తాం. అండ్ యాక్చువల్లీ ఇది సింప్లెస్ట్ ప్రాబ్లం ఎంతవరకు చెప్పుకున్న వాటిలో. నెక్స్ట్ వన్, ఆన్ 25th April 2013 భగవాన్ సోల్డ్ గూడ్స్ ఫర్ రూపీస్ 13,000 ఆన్ లక్ష్మణ్ and drew upon him a bill of exchange for 3 months for the same amount. Lakshman accepted for bill and sent the same to Bhagavan. Bhagavan endorsed the bill in favor of his creditor Raman. On the due date, the bill was dishonored and Raman paid rupees 90 as noting charges, passed the necessary journal entries in the books of Bhagavan. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే థర్డ్ సిచ్యువేషన్, దట్ మీన్స్ ఎండార్స్మెంట్ ఆఫ్ ద బిల్. సో బిల్ ఎండార్స్ అయింది ఇక్కడ. సో ఈ ముందు ఈ ఎంట్రీస్ ఈ సిచ్యువేషన్కి అన్నింటికి, ఈ ట్రాన్సాక్షన్స్కి అన్నింటికి ఎంట్రీస్ రాసుకొని డిజానర్ అయిన తర్వాత మనం ఏ ఎంట్రీస్ వస్తాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్రెడిట్ సేల్స్కి ఎంట్రీ రాసుకోవాలి. హూ ఇస్ ద సెల్లర్ హియర్? భగవాన్. సో Bhagavan sold goods. Who is the buyer? Lakshman. How much amount? 13,000. What is the date? 25th April 2013. So 25th April 2013 date వేసుకుంటాం. April means 4, 25, 4, 13. Lakshman is the buyer. So Lakshman should be debited. Lakshman account debtor to sales account. Being sold goods on credit. 13,000. ఓకే, నెక్స్ట్ వన్, బిల్ డ్రా చేశారు కదా ఫర్ 3 months. డ్రూ అపాన్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ 3 months ఫర్ ద సేమ్ అమౌంట్. సేమ్ అమౌంట్కి బిల్ డ్రా చేశారు సేమ్ డేట్న. 25/4/13 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు లక్ష్మణ్. లక్ష్మణ్ ఈజ్ ద గివర్ ఆఫ్ ద బిల్. బీయింగ్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మణ్ 13,000 అండ్ 13,000. ఓకే, సో ఇంతవరకు మనకి ప్రాబ్లం నార్మల్ ప్రాబ్లమే. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూసినట్టయితే లక్ష్మణ్ యాక్సెప్టెడ్ ఫర్ బిల్ అండ్ సెంట్ ద సేమ్ టు భగవాన్. ఓకే, నెక్స్ట్ భగవాన్ ఎండార్స్డ్ ద బిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిస్ క్రెడిటర్ రామన్. భగవాన్కి ఎవరో క్రెడిటర్ ఉన్నారు, అదే మన థర్డ్ పర్సన్ అని చెప్పుకుంటున్నాం కదా. భగవాన్ రామన్ అనే వ్యక్తికి అమౌంట్ ఇవ్వాలి అంతకుముందు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అమౌంట్, ఆ అమౌంట్ బదులుగా
13,000 తన దగ్గర ఉన్న బిల్ని రామన్కి ఎండాస్ చేసేసాడు, ట్రాన్స్ఫర్ చేసేసాడు. సో ఆ ట్రాన్సాక్షన్కి మనం ఎంట్రీ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ద సేమ్ డేట్ అన్నారు కదా, 25/4/13 రామన్ అకౌంట్ డెటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో రామన్కి బిల్ వెళ్తుంది, రామన్ ఈజ్ ద రిసీవర్. బిల్స్ రిసీవబుల్ అనేది ఎసెట్ గోజ్ అవుట్ ఫ్రమ్ ద సెల్లర్. సో టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ బీయింగ్ ద బిల్ ఎండాస్డ్, అది ఇక్కడ నెరేషన్ వస్తుంది, ఎండాస్ అవుతుంది కాబట్టి బీయింగ్ ద బిల్ ఎండాస్డ్. సో 13,000. ఓకే, ఇవన్నీ కూడా మన బిల్ ఆనర్లో కూడాను ఇవే ఎంట్రీస్ వస్తాయి. ఇప్పుడు డిజానర్ అయితే ఏమొస్తుందో చూద్దాం. ఆన్ ద డ్యూ డేట్ ద బిల్ వాజ్ డిజానర్డ్. ఓకే, ఇదొక ట్రాన్సాక్షన్. అండ్ రామన్ పేడ్ ₹90 యాజ్ నోటింగ్ ఛార్జెస్. ఇప్పుడు ఓనర్షిప్ రైట్స్ ఎవరికి వెళ్ళిపోయాయి? రామన్కి వెళ్ళాయి. ఇందాక బ్యాంకుకి ఏ విధంగా అయితే డిస్కౌంట్ చేసినప్పుడు ఓనర్షిప్ రైట్స్ వెళ్ళిపోయాయో, ఇప్పుడు రామన్కి ఓనర్షిప్ రైట్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో రామన్ దగ్గర బిల్ ఉంది కాబట్టి ఇప్పుడు రామనే నోటింగ్ ఛార్జెస్ పే చేస్తాడు. అంటే రామన్ నోటీస్ పంపిస్తాడు ఎవరికి అంటే లక్ష్మణ్కి. ఓకే, సో ఆ రెండింటికి కలిపి డిజానర్ ఆఫ్ ద బిల్కి నోటింగ్ ఛార్జెస్ పెయిడ్కి ఒకే ఎంట్రీ రాస్తాం, మల్టిపుల్ ఎంట్రీ రాస్తాం యాక్చువల్గా. కాకపోతే సేమ్ లైన్స్ ఉంటాయి కాబట్టి మనకి మల్టిపుల్ ఎంట్రీ ఎఫెక్ట్ ఇక్కడ కనిపించదు. ఇక్కడ 3 months కాబట్టి 4 + 3 7th month, 25 + 3 days 28. సో 28/7/13 లక్ష్మణ్ ఈజ్ ద డెటార్ హియర్ అగైన్. సో లక్ష్మణ్ బిల్ పే చేయాలి, పే చేయలేకపోయాడు కాబట్టి మరలా లక్ష్మణ్ డెటార్ అయ్యాడు. రామన్ ఈజ్ ద క్రెడిట్. యాక్చువల్గా బిల్ ఎవరి దగ్గర ఉంది? రామన్ దగ్గర ఉంది. సో అందువలన ఇవి 2 ఎంట్రీలుగా రాయాలి. ఎలా అంటే లక్ష్మణ్ అకౌంట్ డెటార్ టు రామన్ అకౌంట్ 13,000, లక్ష్మణ్ అకౌంట్ డెటార్ టు రామన్ అకౌంట్ ₹90. యాక్చువల్ డిజానర్కి ఒక ఎంట్రీ రాయాలి, నోటింగ్ ఛార్జెస్ పేడ్కి ఒక ఎంట్రీ రాయాలి. సో సేమ్ లైన్సే వస్తున్నాయి, సేమ్ నేమ్సే వస్తున్నాయి కాబట్టి డెబిట్ లైన్లోని క్రెడిట్ లైన్లోని రెండు కూడా అమౌంట్స్ని మనం యాడ్ చేసుకొని ఒకే ఎంట్రీ రూపంలో చూపిస్తున్నాం. సో లక్ష్మణ్ అకౌంట్ డెటార్ ₹13,090 టు రామన్ అకౌంట్ ₹13,090. ఓకే, ఇన్ ఎనీ సిచ్యువేషన్ డ్రాయి మనకి డెటార్ డెబిట్ లైన్లో వస్తాడు, అది చూసుకోండి. ఎనీ సిచ్యువేషన్ డిజానర్లో మీరు ఏ సిచ్యువేషన్ తీసుకున్నా డెబిట్ లైన్లో డ్రాయి నేమ్ మాత్రం మారదు. ఓకే, బీయింగ్ ద బిల్ ఈజ్ డిజానర్డ్ అండ్ నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ బై ద ఎండార్సీ. యాక్చువల్గా నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ బై ద ఎండార్సీ. రామన్ ఎవరంటే ఎండార్సీ కాబట్టి ఇలాగా ఇక్కడ మనం రాసినట్టయితే ఇక్కడ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఎండార్స్మెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, 14th one. Manga purchased goods for ₹20,000 from Ganga on 1st February 2013 and accepted a bill of exchange drawn by Ganga for the same amount payable after 2 months. On 20th February 2013, Ganga sent the bill to her bank for collection. On the due date, Manga dishonored the bill and bank paid ₹100 as noting charges. Pass the necessary journal entries in the books of Ganga. ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం ఏ సిచ్యువేషన్ సంబంధించింది అంటే ఇక్కడ చూడండి మిడిల్లో గంగా సెంట్ ద బిల్ టు హెర్ బ్యాంక్ ఫర్ కలెక్షన్. సో బిల్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. ఇది మనకి 4th సిచ్యువేషన్ అండ్ 4th మెథడ్. నెక్స్ట్ వన్ డిజానర్లో 4th మెథడ్. ఓకే, మంగా పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ ₹20,000 ఫ్రమ్ గంగా. ఇక్కడ మంగా పర్చేజ్ చేశారు అంటే మంగా ఈజ్ ద బయర్ అండ్ గంగా ఈజ్ ద సెల్లర్. అది జాగ్రత్తగా చూసుకోవాలి. గంగా బుక్స్లో మనం ప్రిపేర్ చేస్తున్నాం జర్నల్ ఎంట్రీస్. సో డేట్ 1/2/13 అండ్ ఫిబ్రవరి కాబట్టి 1/2/13 మంగా ఈజ్ ద బయర్ కాబట్టి మంగా అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ 20,000. ఓకే, నెక్స్ట్ 1/2/13 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు మంగా అకౌంట్ 20,000 అంటే బిల్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ 20 ఇక్కడ ఏ డేట్ని మనకి సెంట్ ఫర్ కలెక్షన్ చూసుకోండి. గంగా సెంట్ ద బిల్ టు హెర్ బ్యాంక్ ఫర్ కలెక్షన్ ఆన్ విచ్ డేట్ 20th February 2013. సో ఆ డేట్ వేసుకుంటాం.
20/2/13 బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో దీన్ని డెబిట్ చేయాలి. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డేటా టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బ్యాంక్కి సెండ్ చేస్తున్నాం, బ్యాంకు అమౌంట్ కలెక్ట్ చేసి ఈ మనకి సెల్లర్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు ఆన్ ద డ్యూ డేట్. సో బీయింగ్ ద బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ 20,000. ఇంతవరకు ఓల్డ్ ప్రాసెస్, అంటే బిల్ ఆనర్కి ఎటువంటి ప్రాసెస్ని మనం ఫాలో అయ్యామో అదే ప్రాసెస్ ఇక్కడ మారుతుంది. ఆన్ ద డ్యూ డేట్ మంగా డిజానర్డ్ ద బిల్ అండ్ బ్యాంక్ పెయిడ్ 100 యాజ్ నోటింగ్ ఛార్జెస్. ఇక్కడ బిల్ డిజానర్ అయ్యింది అండ్ నోటింగ్ ఛార్జెస్ బ్యాంక్ పే చేసింది. ఎందువల్లంటే కలెక్షన్ కోసం బ్యాంక్కి పంపించాం కాబట్టి. ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీ వస్తుంది. ఇక్కడ ఏంటి 2 monthsకి మనకి రాసుకున్న 3 monthsకి రాశారు, యాక్చువల్గా 2 months 3 months 2 months. సో 2 months యాడ్ చేయాలి. సో 2కి 2 యాడ్ చేస్తే 4, 20కి యాక్చువల్గా ఇక్కడ 3 days యాడ్ చేయాలి. 1 కాబట్టి బిల్ రాసుకున్న డేటు ఫస్ట్ కాబట్టి ఫస్ట్ 1 + 3 4 మనం ఓకే 4/4/13. ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీ యాక్చువల్గా మంగా అకౌంట్ డేటా టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ రావాలి, అదొక ఎంట్రీ. మంగా అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ రావాలి, అదొక ఎంట్రీ. ఈ 2 ఎంట్రీలని మిక్స్ చేసి ఒకే ఎంట్రీగా కన్వర్ట్ చేసి మనం ఇక్కడ రాస్తున్నాం. దట్ ఈజ్ మంగా అకౌంట్ డేటా టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ టు బ్యాంక్ అకౌంట్. సో బిల్ సెంట్ ఫర్ కలెక్షన్లో బిల్ యొక్క వర్త్ 20,000 రాసుకోవాలి. అలాగే టు బ్యాంక్ మీన్స్ ఇయర్ నోటింగ్ ఛార్జెస్ పెయిడ్ 100 rupees. సో 20,000 + 100 = 20,100 rupees. ఈ రెండు మనం యాడ్ చేసి ఇక్కడ చూపించాలి. అండ్ 20,000 బిల్ వర్త్, 100 నోటింగ్ ఛార్జెస్. సో బీయింగ్ ద బిల్ ఈజ్ డిజానర్డ్ అండ్ నోటింగ్ ఛార్జెస్ డెబిటెడ్. సో ఆ విధంగా మనం చూపించినట్టయితే ఈ ప్రాబ్లం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రాబ్లంతో మనకి సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్లో వెనకనున్న ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో ఇవ్వబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇన్ పార్ట్ 4 అండ్ దిస్ వీడియో. సో మీరు ఈ వీడియోలో ఉన్న ప్రాబ్లమ్స్, లాస్ట్ వీడియోలో ఉన్న ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచే ఏదో ఒక ప్రాబ్లం మీకు ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో to your commerce friends and subscribe my channel.